ది గ్యాప్ సిరీస్ ఎపిసోడ్ 2లో ఉండే 4 పార్ట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో మొత్తం విన్న తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఓకేనా? శామ్ మాన్తో ఏంటి నువ్వు కార్ కింద పడి చచ్చిపోయేంత వర్క్ ఇచ్చానా నేను నీకు అని అడుగుతుంది. దానికి మాన్ లేదు, నేను ఏదో ఆలోచిస్తూ చూసుకోలేదు అంటుంది. అయినా మీరు ఇక్కడేం చేస్తున్నారు అంటే నేను నడుచుకుంటూ ఫోన్లో ఉన్నా, నిన్ను చూసి ఇక్కడికి వచ్చా అని చెప్తుంది. సరే నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా అంటే వెళ్తున్నాను అని చెప్తుంది. ఇంకా శామ్ ఏమో ఇంత లేట్ అయిందని చెప్పి తనకు ఒక బ్లేజర్ అయితే కప్పుతుంది, అదే ఒక కోట్ కప్పుతుంది తన పైన. నువ్వు ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు అని శామ్ అడుగుతుంది. మాన్ ఏమో నేను ట్యాక్సీలో వెళ్తా అని చెప్తుంది. అప్పుడు శామే తన ఫోన్ నుండి ఒక VIP ట్యాక్సీ అయితే బుక్ చేస్తుంది అండ్ అలాగే మాన్ నెంబర్ తీసుకుంటుంది రీచ్ అయ్యాక మెసేజ్ చేయమని. ఇంకా శామ్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మాన్ కూడా ట్యాక్సీలో ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో మాన్ వాళ్ళ ఇంటి దగ్గర నోప్ ఉంటాడు. నోప్ మాన్ని చూసి మాన్ వేసుకున్న కోట్ని ఎక్కడిది అని అడుగుతాడు. మాన్ ఏమో ఇది లేడీ శామ్ ఇచ్చింది, లేట్ అయిందని చెప్పి అంటుంది. అప్పుడు నోప్ నేను మీ బాస్ ప్లేస్ లో ఉండంటే నేనే నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేవాన్ని అని చెప్తాడు. ఇంకా తర్వాత మాన్ తన రూమ్ కి వచ్చి శామ్ కు మెసేజ్ చేయాలన్న సంగతే మర్చిపోయి లేట్ గా అయితే మెసేజ్ చేస్తుంది ఇంటికి రీచ్ అయ్యా అని. ఇక్కడ శామ్ ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ అయిన జిమ్ టీతో ఒక రెస్టారెంట్ లో అయితే ఉంటుంది. శామ్ వచ్చినప్పటి నుంచి ఫోన్ వైపే చూస్తుంటుంది. అది గమనించిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు దీనికి ఏమైంది అనుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని శామ్ అడుగుతారు. శామ్ ఏమో ఏమీ లేదని చెప్తుంది. ఆ లోపల వాళ్ళ ఇంకో ఫ్రెండ్ అయిన కథ అయితే అక్కడికి వస్తుంది. ఇంకా శామ్ తన ముగ్గురు ఫ్రెండ్స్ కి తన నాన్నమ్మ గురించి అయితే చెప్తూ ఉంటుంది. శామ్ కి నవ్వుగానే కజిన్ ఉంటుంది. తనకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ వాళ్ళ నాన్నమ్మకి అది అస్సలు ఇష్టం లేదు. సో తన పెయింటింగ్స్ అన్ని కాల్ చేస్తుంది. పెయింటింగ్స్ ఇవన్నీ వేసేలా ఉంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్తే ఆమె ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ విషయం చెప్పిన శామ్ వాళ్ళ అక్క అయిన సంగు గురించి కూడా చెప్తుంది. వాళ్ళ అక్క బర్త్డే రోజు వాళ్ళ గ్రాండ్ మదర్ అబ్బాయి ఫోటో తీసుకొచ్చి తినే నీ హస్బెండ్ అని వాళ్ళ అక్క చెప్తుంది. అది విన్న వాళ్ళ అక్క ఏమో నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు ఆ ముసలవ్వ షాక్ అయిపోయి ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు అసలు అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే నేను ప్రేమిస్తున్నది ఒక అమ్మాయిని అని చెప్తుంది. ఇంకంతే, దాంతో అవ్వకు హార్ట్ అటాక్ వచ్చినంత పని అయిపోతుంది. అవ్వేమో వెంటనే ఆ అమ్మాయితో బ్రేకప్ చేసుకో అని చెప్తుంది. కానీ వాళ్ళక్క అస్సలు వినదు. నేను అసలు బ్రేకప్ చేసుకోను అని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ ముసల్ది ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేసి ఉంటుంది. ఇదంతా విన్న వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మీ అవ్వ సోది నీ సోది ఎప్పుడు ఉండేదే కానీ తాగుదామంటారు. ఇంకా అలా వాళ్ళందరూ తాగుతూ ఉంటారు. అప్పుడే జిమ్ నేను ప్రెగ్నెంట్ ని అని చెప్తుంది. ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అక్కడ నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడేమో మాన్ శామ్ ఫొటోస్ అన్ని ముందేసుకొని మాట్లాడుతూ ఉంటుంది ఫొటోస్. అప్పుడే మాన్ కి శామ్ సీరియస్ గా ఉన్న స్టిక్కర్స్ అయితే పంపిస్తుంది. అది చూసిన మాన్ నేను లేట్ గా మెసేజ్ చేసినందుకు సారీ అని చెప్పి నేను ఇంటికి సేఫ్ గా రీచ్ అయ్యా అని మెసేజ్ పెడుతుంది. ఇంకా నెక్స్ట్ డే మాన్ ఆఫీస్కి వెళ్ళి తను చేసిన వర్క్ ని శామ్ కి అయితే చూపిస్తుంది. శామ్ ఏమో బాగాలేదు మళ్ళీ చేసుకొని రా అని పంపిస్తుంది. మాన్ ఓకే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకొని వస్తుంది. శామ్ ఈసారి కూడా బాగాలేదని చెప్తుంది. మాన్ మళ్ళీ ఓకే అని చెప్పి థర్డ్ టైం చేసుకొని వచ్చి చూపిస్తే శామ్ ఈసారి బాగానే ఉంది, కానీ నాకు ఇంతకంటే మంచిగా కావాలి, వావ్ అనేలా ఉండాలి వర్క్ అని చెప్తుంది. శామ్ ఇంకా వర్క్ని అప్రూవ్ చేయకపోవడంతో మాన్ లేట్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటుంది. ఇంకా తన వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్దాం అనుకునేటప్పుడు క్యాబిన్ వైపు చూస్తే శామ్ క్యాబిన్లో ఇంకా లైట్స్ ఆన్లోనే ఉంటాయి. శామ్ ఉందేమో అని లోపలికి వెళ్తుంది. అక్కడ చూస్తే శామ్ ఏమో కింద పడిపోతూ ఉంటుంది. ఇంకా తనని లేపి సోఫాలో అయితే పడుకోబెట్టి కిర్క్ ఫోన్ చేస్తుంది మాను. ఇక్కడ కిర్క్ ఏమో ఒక ఆమెతో మీటింగ్ లో ఉంటాడు. శామ్ ఫోన్ నుండి కాల్ రాగానే ఫోన్ అయితే ఆన్సర్ చేస్తాడు. హలో శామ్ అనగానే మాన్ నేను మాన్ని అని చెప్తుంది. ఏమైంది అని కిర్క్ అడిగితే శామ్ ఇక్కడ పడిపోతుంది, బాలేదు తనకి అని చెప్తుంది. కిర్క్ మాన్ కి కొన్ని టాబ్లెట్స్ అయితే చెప్తాడు. ఆ టాబ్లెట్స్ తీసుకురావడానికి మాన్ రోడ్డు మీద పరిగెడుతూ పడుతూ లేస్తూ ఎలాగోలాగా టాబ్లెట్స్ అయితే తెచ్చి శామ్ కి వేస్తుంది. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత శామ్ మాన్ ఒళ్ళో పడుకొని కొద్దిసేపు కదలకు నేను పడుకుంటాను అని చెప్తుంది. ఆ టైంలో శామ్ ఫోన్కి కిర్క్ అయితే కాల్ చేస్తాడు. మాన్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇప్పుడు శామ్కి బాగానే ఉంది అని చెప్తుంది. అటు సైడ్ కిర్క్ ఏమో మాన్తో శామ్ని జాగ్రత్తగా చూసుకో, తను డ్రైవ్ చేయగలదో లేదో అడుగు, డ్రైవ్ చేయలేకపోతే నేనే వచ్చి తనని డ్రాప్ చేస్తాను అని చెప్తాడు. శామ్ నేను డ్రైవ్ చేయలేను ఇప్పుడు అని చెప్తుంది. దాంతో మాన్ కిర్క్కు ఫోన్ చేసి చెప్తా అయితే అంటుంది. శామ్ ఏమో వద్దు నేను ట్యాక్సీలో వెళ్తా అంటుంది. మాన్ ఏమో అయితే నేను కూడా మీతో పాటు వస్తాను, నేను మీకు యూస్ఫుల్గా ఉండాలనుకుంటున్నాను అని శామ్ వాళ్ళ ఇంటి వరకు మాన్ అయితే వెళ్తుంది కార్లో. శామ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక మాన్ అయితే అడుగుతుంది శామ్ ఇదేనా మీ ఇల్లు అని. శామ్ అయితే అవును అని చెప్తుంది. శామ్ ఏమో నువ్వు ఇంక ఇంటికి వెళ్ళు అని మాన్కు చెప్తుంది. అండ్ అలాగే ఇంటికి వెళ్ళాక ముందులా కాకుండా మెసేజ్ చేయి వెళ్ళిన వెంటనే అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మాన్ ఇంటికి వెళ్ళిన వెంటనే శామ్కి మెసేజ్ చేస్తుంది రీచ్ అయ్యా అని చెప్పి. ఆ మెసేజ్ చూసిన శామ్ ఏమో నువ్వెందుకు మెసేజ్ చేసావు కాల్ చేయకుండా, ఇప్పుడు మెసేజ్ చదివితే నాకు కళ్ళు చేతులు నొప్పిస్తాయి అని పెడుతుంది.
ఇంకా ఆ మెసేజ్ చూసి మౌన్ డైరెక్ట్ గా కాల్ చేస్తుంది శామ్ కి. శామ్ కాల్ లిఫ్ట్ చేసి నువ్వెందుకు కాల్ చేసావు, నాకు తలనొప్పిస్తోంది ఇప్పుడు అని చెప్తుంది. మౌన్ అయితే నేను కాల్ కట్ చేస్తుందా అని చెప్తుంది. అప్పుడు శామ్ ఆగు ఏంటి నీకు కాల్ కట్ చేయడానికి అంత ఆతృతగా ఉంది అంటుంది. నాకు బాలేదు కదా, ఇప్పుడు నీ కండిషన్ ఎలా ఉంది అని అడగాలన్న థాట్ నీ మైండ్ కి రాలేదా అంటుంది. ఇది విన్న మౌన్ మీ తలనొప్పి ఎలా ఉంది అని అడుగుతుంది. శామ్ ఏమో నీ మనస్ఫూర్తిగా నువ్వు అడగట్లేదు, నేను చెప్పా కాబట్టి నువ్వు అడుగుతున్నావు, ఇలా అడగడం నాకేం అవసరం లేదు అంటుంది. ఈ శామ్ మాటలు చూసి మౌన్ కి అయితే పిచ్చ కోపం వస్తుంది. మౌన్ కి ఏంటి నాకే వస్తుంది, అదంటే ఇది ఇదంటే అదే అంటుంది. సో ఇంకా మౌన్ అయితే అసలు నీకు నా నుండి ఏం కావాలి శామ్ అని అడుగుతుంది. నేను నీకు చెప్పినా తప్పే, మాట్లాడినా తప్పే, టెక్స్ట్ చేసినా తప్పే, కాల్ చేసినా తప్పే, అసలు ఏం చేసినా తప్పే, నువ్వు ఇప్పటిదాకా నేను చేసిన వర్క్ కూడా అప్రూవ్ చేయలేదు అంటుంది. ఇంకా ఈ మౌన్ మాటలకి శామ్ ఏమో హో ఇందుక నువ్వు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావు, నీ వర్క్ నేను అప్రూవ్ చేయాలనే కదా ఇంత కేర్ చూపిస్తున్నావు అంటుంది. మౌన్ ఏమో లేదు నేను నిజంగా నీ గురించి వరి అవుతున్నాను కాబట్టి నీ మీద కేర్ తీసుకున్నాను, నాకేం నువ్వు అప్రూవ్ చేయలేదని కాదు అంటుంది. అయినా నీ మీద కేర్ చూపిస్తున్న పర్సన్ తో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని మౌన్ శామ్ అంటుంది. ఇది విని శామ్ సరే స్వీట్ డ్రీమ్స్ అని కాల్ కట్ చేస్తుంది. మౌన్ ఏమో బాగా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్ లో మౌన్ ఆఫీస్ లో కూర్చొని నైట్ శామ్ మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే టైంలో కిర్క్ అందరి కోసం స్నాక్స్ తీసుకుని ఆఫీస్ లోకి అయితే వస్తాడు. అదే టైంలో శామ్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి మాన్ కోసం స్నాక్స్ అయితే ఇస్తుంది. కానీ మాన్ తీసుకోదు. అయినా అన్ని మాటలు అన్న తర్వాత సిగ్గు లేకుండా ఎవరు తీసుకుంటారులేండి. మాన్ నాకొద్దు ఫుల్ గా ఉంది మీరే తీసుకోండి అని శామ్ తో అంటుంది. శామ్ కూడా ఆ స్నాక్స్ అన్ని తీసుకొని తన క్యాబిన్ కి అయితే వెళ్ళిపోతుంది. నిజానికి ఈ స్నాక్స్ అన్ని తీసుకొని రమ్మని కిర్క్ కి శామే చెప్పుంటది. ఎందుకంటే నైట్ కొంచెం ర్యాష్ గా మాట్లాడింది కదా, మాన్ తో కొంచెం కూల్ చేద్దామని. కిర్క్ శామ్ ని అడుగుతాడు నువ్వేం చేసావు మాన్ అంత అప్సెట్ గా ఉంది అని. శామ్ నేను కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేశాను, తను చాలా కష్టపడుతోంది కంపెనీ కోసం అంటుంది. కిర్క్ ఏమో అయినా తను చాలా అప్సెట్ గా ఉంది కదా అంటాడు. అప్పుడు శామ్ అయితే ఏం చేద్దాం అంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ మాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు బయట డిన్నర్ చేయడానికి మాన్ అయితే ఇన్వైట్ చేస్తారు. వాళ్ళతో పాటు బయటికి తీసుకెళ్తారు. ఇంకా వాళ్ళందరూ కలిసి కార్ లో వెళ్తుంటారు. అప్పుడు మాన్ ఏమో కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది కారులో. అది చూసిన శామ్ ఏమైంది అంటే నేను ఎప్పుడు ఇంత పెద్ద కార్ లో జర్నీ చేయలేదు అంటుంది. ఇంకా శామ్ నువ్వు వెళ్ళే టాక్సీను ఈ కారు రెండు ఒకటే, డిఫరెన్స్ ఏం ఉండదు అంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో వాళ్ళంతా తింటూ ఉంటారు. శామ్ ఎక్కువ కారం కలుపుకొని తింటూ ఉంటుంది. ఇది చూసిన మౌన్ ఏమో శామ్ నువ్వు ఇంత స్పైసీ ఫుడ్ తింటావని అస్సలు అనుకోలేదు అంటుంది. అప్పుడు కిర్క్ ఇంత కారం వేసుకొని తింటున్నావు నీ కడుపులో మంట పుట్టిద్ది అంటాడు. మౌన్ ఏమో శామ్ తో నువ్వు ఇలా స్ట్రీట్ ఫుడ్ తింటావని అస్సలు అనుకోలేదు, ఎందుకంటే మీరు చాలా రిచ్, ఓన్లీ రెస్టారెంట్ లోను అండ్ థాయ్ రాయల్ ఫుడ్ తింటారనుకున్నా అని అంటుంది. శామ్ ఏమో రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మాత్రాన స్ట్రీట్ ఫుడ్ అయితే తినకూడదా ఏంటి అంటుంది. ఇంకలా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. మధ్యలో మౌన్ ఏమో దయ్యాల గురించి చెప్తుంది. అది విన్న శామ్ చాలా భయపడుతుంది. కిర్క్ నవ్వుకుంటూ చెప్తాడు శామ్ కి దయ్యాలంటే చాలా భయము, అసలు తను దయ్యాల సినిమాలే చూడదు ఎందుకంటే తనకు నిద్రే పట్టదు ఇంకా అంటాడు. మాన్ అప్పుడు చాలా నవ్వుతుంది. ఇంకా అలా వాళ్ళు తినేసిన తర్వాత మాన్ డ్రాప్ చేయడానికి మాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు కార్లో అందరూ. మాన్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పి అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు కిర్క్ మాన్ కోసం వెయిట్ చేస్తున్న నోప్ ను చూసి నోప్ మాన్ బాయ్ ఫ్రెండా అని శామ్ తో అంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో మాన్ కి శామ్ ఒక స్టిక్కర్ పంపిస్తుంది. అది చూసిన మాన్ కూడా శామ్ కి స్టిక్కర్ పంపిస్తుంది. అప్పుడు శామ్ మాన్ తో నువ్వు ఇంకా పడుకోకుండా ఏం చేస్తున్నావు అంటుంది. అప్పుడు మాన్ సరే నేను పడుకుంటా అయితే బాయ్ అంటుంది. ఇంకా శామ్ ఏమో లేదు ఆగు నాతో చాట్ చేయి అంటుంది. ఇంకా శామ్ నీతో పాటు ఎవరు పడుకుంటున్నారు అని మౌన్ అడుగుతుంది. మౌన్ ఎవరు లేరు నేను ఒకటే ఉన్నా అంటుంది. అవునా అయితే నీ బెడ్ కింద దయ్యం ఉంటుంది చూసుకో జాగ్రత్త అని శామ్ అంటుంది. ఈ మెసేజ్ చూసిన మౌన్కి శామ్ తనని భయపెట్టడానికి ట్రై చేస్తుంది అని అర్థం చేసుకొని నువ్వు విండోలో నుండి బయటికి చూడక శామ్ అక్కడ చాలా దయ్యాలు ఉంటాయి అని శామ్ ని రివర్స్ లో భయపెడుతుంది. ఇంకా నెక్స్ట్ డే మౌన్ ఆఫీస్ కు వెళ్తుంది. ఆఫీస్ ఎంట్రన్స్ లో శామ్ ఫోటో ఉంటే అక్కడ చూస్తూ ఉంటుంది ఫోటోని. అప్పుడు అక్కడికి సడన్ గా శామ్ వచ్చి మౌన్ ని వెనక్కి లాగుతుంది. ఇంకా మౌన్ ని గోడకు పుష్ చేసి తను పెట్టుకున్న గాగుల్స్ తీసి చూస్తూ ఉంటుంది. ఇక్కడతో ఎపిసోడ్ 2 అయితే అయిపోతుంది. ఎపిసోడ్ 3 ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా టాటా బాయ్.